పసికందులే అంగటి సరుకులు, వైద్యురాలి వ్యాపారి, సంతానలేమితో బాధపడేవారే టార్గెట్. పిల్లలు లేరన్న దంపతుల ఆరాటమే ఆసరాగా వంచనకు పాల్పడిందో వైద్యురాలు. ఫెర్టిలిటీ సెంటర్ల మాటున గలీజు దందాకు తెరలేపింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో వెలుగు చూసిన దారుణం తెలుగు రాష్ట్రాలనే కుదిపేస్తోంది. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని ఓ జంటను మోసగించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి సెంటర్ కేంద్రంగా ఒక పద్ధతి ప్రకారం శిశు విక్రయాల దందా సాగుతోందన్న నమ్మలేని నిజం బయటపడింది. అట్లూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత మరో వైద్యురాలి పేరుతో ఈ చీకటి దందా నడుపుతోంది. సంతానం కోసం వచ్చే వారికి ప్రభుత్వ అనుమతి లేకుండానే సరోగసీ చేస్తామని చెప్పి లక్షల్లో వసూళ్లు చేసేది డాక్టర్ నమ్రత. చివరకు అలాంటి ప్రక్రియ ఏదీ చేయకుండా నిరుపేద దంపతులకు డబ్బుతో ఎరవేసి వారికి చెందిన పిల్లల్ని తన ఫర్టిలిటీ సెంటర్కు వచ్చే దంపతులకు అప్పగిస్తున్నట్లు తేలింది. రాజస్థాన్కు చెందిన ఓ జంటను కూడా ఇలాగే మోసం చేశారు. శిశువు పోలికలపై అనుమానం వచ్చిన దంపతులు నమ్రతను నిలదీయగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఢిల్లీలో DNA టెస్టులు చేయించుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసీ పేరుతో తమ వద్ద 30 లక్షలు తీసుకున్నారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి రహస్యం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్పై కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు హైదరాబాద్, విశాఖపట్నంలో కలిపి 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో గాంధీ ఆస్పత్రి అనస్థీషియా స్పెషలిస్ట్ సదానందం కూడా ఉన్నారు. సృష్టి అక్రమాల్లో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో 50 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 1995 నుంచి వైద్య వృత్తిలో ఉన్న నమ్రత 1998 నుంచి ఫర్టిలిటీ IVF రంగంలోకి దిగారు. సికింద్రాబాద్, కొండాపూర్, విశాఖపట్నం, విజయవాడల్లో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో 10 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రత ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్సును 2021లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పొడిగించలేదు. తాను కూడా వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ సైతం ఇచ్చారు. నమ్రత సికింద్రాబాద్లోని గోపాలపురంలో 4 అంతస్తుల భవనంతో పాటు మరో 3 చోట్ల అక్రమంగా ఈ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్ తో కథ నడిపిస్తున్నారు. ఆన్లైన్తో పాటు కరపత్రాల ద్వారా IVF పేరుతో ప్రచారం చేస్తున్న నమ్రత సంతాన భాగ్యం కోసం తమ వద్దకు వచ్చే వారికి కొన్ని పరీక్షలు చేసి ఆ విధానంతో మీకు పిల్లలు పుట్టరని భయపెడుతున్నారు. ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా గుట్టుగా సరోగసీ చేస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంగీకరించిన భార్యాభర్తల నుంచి అండం, వీర్య కణాల్ని సేకరించి సికింద్రాబాద్తో పాటు వైజాగ్లో ఉన్న క్లినిక్స్ లో హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణలో గాంధీ ఆస్పత్రి అనస్థీసియా స్పెషలిస్ట్ నార్గుల సదానందం సహకరిస్తున్నారు. ఎంపిక చేసిన మహిళతో సరోగసీ చేస్తున్నామని, వివరాలన్నీ రహస్యమని చెబుతూ భార్యాభర్తలకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇస్తున్నారు. అయితే సరోగసీ ప్రక్రియ ఏదీ నిర్వహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న దళారుల ద్వారా నిరుపేద గర్భవతుల్ని గుర్తించి వారి భర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పుట్టిన శిశువును తమకు విక్రయిస్తే నగదు ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రసవ సమయానికి మహిళల్ని తామే తీసుకెళ్లి డెలివరీలు చేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి తరలించి ఈ తంతు పూర్తి చేస్తున్నారు. ఆ సమయంలోనూ సిజేరియన్ సహా మరికొన్ని ఖర్చులు అయ్యాయంటూ ఒప్పందం చేసుకున్న వారి నుంచి మరికొంత గుంజుతున్నారు. వేరే వారికి పుట్టిన శిశువును ఆయా జంటలకు సరోగసీ బిడ్డగా అప్పగిస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు 25 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు డాక్టర్ నమ్రత. ఆ డాక్టర్ తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు DNA టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడియేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని
రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there. ఒక 7 personsని ఇప్పుడు presently we have remanded in this case. That includes the main accused A. Namrata, who is the దీనికి ఈ క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తన కూడా ఈ బిల్డింగ్లో నుంచే ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. ఈ దందాలో ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే సృష్టి ప్రాంగణంలో లీగల్ ఆఫీస్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత కుమారుడు న్యాయవాది జయంత్ కృష్ణ రంగంలోకి దిగేవాడు. ఈ వ్యవహారంలో అందరిది నేరమేనని, విషయం బయటకు వస్తే అంతా అరెస్ట్ అవుతారని చెప్పి భయపెడతాడు. సెంటర్ ఆర్థిక లావాదేవీలను జయంత్ కృష్ణ పర్యవేక్షిస్తుంటాడు. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ, థియేటర్ చేయడానికి కానీ, ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావలసినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నిన్న సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు కిందకే వస్తుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సంచలనంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.